ఇజ్రాయెల్ మీద దాడి చేసే హమాస్కి తెలియదా రేపో మాపో ఓడిపోతామని, ఖచ్చితంగా తమ వాళ్ళు ఎక్కువ మంది చచ్చిపోతారని. కానీ చచ్చినా కూడా ఒకటి సాధించాలనుకున్నారు, అదే పాలస్తీనా అనే దేశానికి గుర్తింపు. ప్రపంచంలో పాలస్తీనా అనే దేశాన్ని మొట్టమొదటి గుర్తించింది భారత్. మనకేంటంటే ఇక్కడ ముస్లిం ఓట్లు కావాలి అని చెప్పేసి ఇజ్రాయెల్ మనకి మిత్రదేశం అయినా సరే, ముస్లింలు మరి ఇండియాలో ఉన్న ముస్లింలకి పాలస్తీనాలో ముస్లింలకి ఏంటి సంబంధం అర్థం కాదు. కానీ ప్రపంచంలో ఎక్కడ ముస్లింల కోసమైనా మనం పాజిటివ్గా ఉంటే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు మనకు ఓట్లేస్తారనే ఒక దౌర్భాగ్యకరమైనటువంటి వాతావరణంలో భాగంగా తీసుకొచ్చినటువంటిది పాలస్తీనాను మొట్టమొదటి ఇందిరాగాంధీ హయాంలోనే గుర్తించారు. ఆ పాలస్తీనాని ఇతర దేశాలు గుర్తించట్లేదు, అంతర్జాతీయ సమాజం గుర్తించట్లేదు, ఇజ్రాయెల్ అసలు గుర్తించదు. దాన్ని ఒక సెటిల్మెంట్ కింద చూస్తుంది, అంటే ఒక ప్రాంతం కింద చూస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ విధ్వంసం సృష్టించాక ప్రపంచమంతా మాట్లాడుతోంది, చర్చిస్తోంది, హమాస్తో కూడా మాట్లాడుతోంది కదా. వాళ్ళు ఇప్పుడు పెట్టినటువంటి వాళ్ళ ఎత్తు ఇప్పుడు స్పష్టం చేసేశారు. ఏంటయ్యా అంటే యుద్ధం ఆపడానికి మేము సిద్ధం, పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించాలి ప్రపంచమంతా, ఐక్యరాజ్య సమితి కూడా గుర్తిస్తే అప్పుడు మేము మా తీవ్రవాదులు అందరం మానేస్తాం, మామూలు జనజీవన స్రవంతిలో కలిసిపోతాం. ఇది వాళ్ళ పాయింట్. అక్కడ ఒక దేశానికి త్రివిధ దళాలు ఉండాలి, ఒక దేశానికి సొంత వ్యవస్థ ఉండాలి. తీవ్రవాదులే నడుపుతున్న దేశంలో వాళ్ళని దేశంగా గుర్తిస్తే ఏమవుతుంది? తీవ్రవాద దేశం అవుతుంది. అప్పుడు ఇప్పుడున్న ఆఫ్ఘనిస్తాన్ లాగా తయారవుతుంది. కాబట్టి ఇది సాధ్యమా అంటే చూడాలి.